విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ పాస్ ఓవర్ అయింది. సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో పాస్ ఓవర్ కోరారు న్యాయవాది మోహిత్రావు. ఇతర కేసులన్నీ కూడా ముగిసిన తర్వాత కేసీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. గత ప్రభుత్వంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఈ విచారణ కమిషన్ చట్ట విరుద్ధమంటూ కోర్టుకెక్కారు కేసీఆర్. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 1వ తేదీన తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు కేసీఆర్. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులతో నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు. పలువురిని అరెస్ట్ చేశారు. పోటీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులంతా డిమాండ్ చేశారు. బీసీ జనసభ ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడించారు. కులగణన చేయాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, ఏం జరుగుతోంది సచివాలయం దగ్గర? ఎస్ హరి, తెలంగాణ సెక్రటరీకి సంబంధించి కూడా నిరుద్యోగులు వరుసగా ముట్టడికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే నిరుద్యోగులతో పాటు బీసీ జనగణనతో పాటు మరోపక్క స్కాలర్షిప్లు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 3 రకాల సంబంధించినటువంటి బంద్కు పిలిపించిన నేపథ్యంలో కూడా సెక్రటరీ ముట్టడి పిలిపించిన నేపథ్యంలో వరుసగా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ టైప్ అయితే సెక్యూరిటీ బారికేడ్లు సెక్రటరీ చుట్టూ ఉన్నాయో ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఆ వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసినట్టయితే సెక్రటరీ చుట్టూ కూడా కొంత వేలాది మంది పోలీస్ బలగాలు ఉన్నాయి. వాటర్ కెనాన్తో పాటు టియర్ గ్యాసులు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా రోడ్లన్నీ ఇటు చూసినట్టయితే అటు ఒక పక్కన బీఆర్కే భవన్తో పాటు సెక్రటరియట్ను వరుసగా ముట్టడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఉద్యోగాలకు అందరికీ సఫిషియెంట్గా ఉండే విధంగా నోటిఫికేషన్లు ఉండాలి, మరోపక్క గ్రూప్ 1 వాయిదా వేయాలి, డిఎస్సి పెంచాలి, ఖాళీలన్నీ పూర్తి చేయాలనేటువంటి డిమాండ్తో పాటు బీసీ సంఘాలకు సంబంధించి బీసీ జనగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ముట్టడికి వస్తూ ఉన్నారు. ఇక కమ్యూనిస్టు అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లు కూడా చెల్లించాలంటూ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ముట్టడికి ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు అయితే భారీగా మోహరించారు. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వివిధ విద్యార్థి సంఘాలన్నీ కూడా సెక్రటరీ వైపుగా వచ్చే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. సెక్రటరీకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు, క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. హరి, చెప్పండి. వాసు, అయితే ఈ పరీక్ష అయితే యథాతథంగా జరుగుతుంది. దీన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదు. అయితే మళ్ళీ డిఎస్సి అనౌన్స్ చేస్తామంటూ నిన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది కంటి తుడుపు చర్యగానే చూడాలా, ప్రస్తుత ఆందోళనని అణగదొక్కడానికి మాట్లాడుతున్నారా అనేది ఒక అంశం. రెండోది, ఆందోళన చేస్తున్న వాళ్ళల్లో ఎవరు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరు అనేది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న క్రమంలో ఏ రకంగా చూస్తున్నారు విద్యార్థులు? మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఏదైనా దొరికిందా? ఎస్, ఖచ్చితంగా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది ప్రజా సంఘాలు కూడా వస్తూ ఉన్న నేపథ్యం, విద్యార్థులకు కొంతమంది విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ముట్టడికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదంతా కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ చేస్తామంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఒక పక్కన డిఎస్సితో పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు బీఆర్ఎస్ సాగిస్తుందని చెప్తా ఉన్నారు. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విద్యార్థి సంఘాల ఆందోళనకు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి 16,000 పోస్టులు డిఎస్సి ఖాళీ ఉంటే కేవలం 11,000 పోస్టులకే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విద్యార్థి సంఘాలు కూడా అదే అంశాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు రకరకాల ఇబ్బందులకు గురవుతోంది మొత్తం నిరుద్యోగులంతా విద్యార్థులతో పాటు అంటూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నాలు అందుకే సాగిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళ ఏదైతే ముట్టళ్లకు బెదిరే ప్రసక్తే లేదు, మేము ప్రజాపాలన యథావిధిగా కొనసాగుతుంది, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఆందోళనలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న డ్రామాలు మాత్రమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఎగ్జామినేషన్లో పాల్గొనే విధంగా కూడా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇది వరుసగా విడతల వారీగా ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో కూడా గుంపులుగా 2 గేట్లకు సంబంధించి చూసినట్టయితే సెక్రటరియట్ ఉన్నటువంటి 4 గేట్లన్నీ కూడా పోలీసులంతా పహారా కాస్తూ ఉన్నారు. భారీ భద్రత గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. చాలా ఏళ్ల తర్వాత సెక్రటరీ చుట్టూ ఈ విధంగా
భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సెక్రటరీ దగ్గర కొనసాగుతోంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తే చూస్తున్నాం. మనం అమరవీరుల స్థూపం దగ్గర జ్యోతి దగ్గర మనం ఉన్నాం. ముందులో చూసినట్టయితే మొత్తం పూర్తిగా వాహనాలు, పోలీస్ వాహనాలతో పాటు వాటర్ కెనాలు, టియర్ గ్యాస్ వెహికల్స్ అన్ని కూడా సిద్ధం చేసిన నేపథ్యం, మొత్తం బారికేడ్లతో మూసివేసినటువంటి పరిస్థితి సెక్రటరీ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు అయితే ఎవరు వచ్చినా అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటరీ లోనికి అనుమతించమని చెప్తా ఉన్నారు. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన పరిస్థితి వస్తుంది. పోలీసులు అధికారులు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు, ఎవరిని కూడా సెక్రటరీ వైపు రాకుండా చూడాలని. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో సైతం పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్కే భవన్ దగ్గర భారీగా మోహరించారు. సెక్రటరీ నలుమూలలు కూడా పూర్తిగా కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. విద్యార్థులు మాత్రం విడతల వారీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా విద్యార్థులకు సపోర్టెడ్గా సెక్రటరీకి ముట్టడికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరికొంతమంది నేతలు, బీఆర్ఎస్ సంబంధించి నేతలు కూడా ప్రస్తుతం ఈ విద్యార్థుల ఆందోళనకైతే మద్దతు ఇస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ మాత్రం ఇది బీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామాగా కొట్టిపారేస్తా ఉంది. హరి